వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజల శ్రేయస్సు కోసం తప్పించే నాయకుడినే ప్రజలు ఎన్నుకోవాలి. షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటెల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఆందోళన నియోజకవర్గంలో ప్రజల మధ్య చర్చలు జరిపిన దామోదర్ రాజనరసింహ. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. నారాయణపేట నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు. అంబేద్కర్ కల్పించిన హక్కుతో కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన కామేష్ మన కొత్తగూడెం కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ అభ్యర్థి కామేష్. డీటెయిల్స్ చూసే ప్రజల శ్రేయస్సు వారి సంక్షేమం కోసం పరితపించే నాయకుడికి మంచి గుణం ఉండాలి. ఆపద వస్తే నేనున్నాననే భరోసా కల్పించే నేత కావాలి. మంచి మానవత్వం, స్పందించే హృదయం, మరెన్నో సుగుణాలు కలిగిన నాయకులు అందే బాబయ్య అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చారని, మంచి మనసుతో దీవించి ఓటు అనే వజ్రాయుధంతో గెలిపిస్తే ఈ గడ్డపై మీ రుణం తీర్చుకుంటాడని రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలోని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయ సంకల్పం సభకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. సీఎం కేసీఆర్ చెప్పే మాయమటలు నమ్మి మోసపోవద్దని, మీ అందరికీ అందుబాటులో ఉండే బాబయ్యను గెలిపించాలని కోరారు. గ్రామాలలో సతులు తినకాల, భక్తులు ఏరే కాల, కలుపు కలిసే కాల, నాట్లు వేసే కాల, 50 చెట్ల కింద కూర్చొని ముచ్చట పెట్టే కాల, అన్ని విషయాలు మాట్లాడుకున్న వాళ్ళంతా మా ఆడబిడ్డదే. రెండవది, ఇవాళ ఏ ఇంట్లో ఎక్కువ బాధున్నా, ఎక్కువ దుఃఖమున్నా ఆ బాధని, దుఃఖాన్ని అనుభవించే వాళ్ళు, మోసే వాళ్ళు మా ఆడబిడ్డలే. తెలంగాణ ఉద్యమ బిడ్డరా, ఎక్కడ ఉద్యమాలు ఉంటే ఆ ఉద్యమాల్లో పాల్గొన్న బిడ్డలు. అనేక సార్లు కేసులు పెట్టి జైలుకు పంపితే నయమన్న జైలు కూడా కొన్ని రోజులు గడిపిపోయిన బిడ్డలు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలోకి వస్తే మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసే బిడ్డలు. మొన్న కరోనా కష్టకాలంలో ఒక ఇంటి మనిషిని ఇంకొక ఇంటికి రానియే సందర్భంలో, ఒక ఊరి మనిషి ఇంకొక ఊరికి రానియే సందర్భంలో కంపెనీ వేసి గొడవలు పెట్టి బతుకుంటే బలసాత్రి వచ్చని చెప్పి ప్రాణాలు అరచేతిలో పక్కన బతుకున్న సందర్భంలో ప్రపంచంలో అనేక దేశాల్లో కొన్ని వేల మంది చనిపోతున్నప్పుడు ఆ దేశ అధ్యక్షులే కన్నీరు పెట్టిన సందర్భం చూసి ఆందోళన నియోజకవర్గంలోని టెక్మాల్ మండలం పరిధిలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పథకాలు, పెళ్లైన మహిళకు ప్రతి నెల 2500, ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ 500కు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు కౌలు రైతు 15000 అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దామోదర్ రాజనరసింహ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే ఈ నియోజకవర్గం అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను చదివి అందరికీ అర్థమయ్యే విధంగా వివరించారు దామోదర్ రాజనరసింహ. మహాలక్ష్మి కిరీట ప్రతి నెల 2500 రూపాయలు. 500కే ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. రైతులకు కౌలు రైతులకు ఏడాదికి రైతు భరోసా పేరిట ఎకరాకు రూలు 15,000 రైతు కూలీలకు
12,000 వరి పంటకు రూము 500 బోనస్. ప్రతి కుటుంబానికి 2 యూనియన్ల ఉచిత కరెంట్, 200 యూనియన్ల కరెంట్. వస్తుంటే అందరూ నామినేషన్ వేస్తూ ఉంటే నేను బస్ లో ప్రయాణం చేస్తున్నాను, హైదరాబాద్ వెళ్తున్నాను. నేను కూడా చేతు చూపిస్తున్నా, అందరు మీరు కూడా దయచేసి వెయ్యండి అమ్మా అని అన్నారు. నన్ను కూడా అందరూ హాస్టల్ నుంచి, అందరూ అన్నసరం కట్ట నుంచి అందరూ హాస్టల్ వరకు ట్రాఫిక్ ఫుల్ జామ్ ఉంది. ఆ రోజు సారు బస్ లో సారు కూతురు సారు బస్ పైన నిల్చున్నారు. ఇది నా పోరాటం చేయాలంటే చేతు గుర్తుకు. ఎప్పుడు ఒకటే పంట తిందామంటే తినండి, సన్న రైస్ తిన్నామంటే సన్న రైస్, ఎన్నో రకాల బియ్యం పంట మనం పండిస్తున్నాం. కాబట్టి ఈ స్టేజ్ పైన వెళ్ళిపోయిన గ్రామంకి వచ్చిండు సార్. కాబట్టి మన చేతు మనం గెలిపించుకున్నామంటే చేతు గుర్తు, హస్తం గుర్తుకే దామోదర్ అన్నాడే. ప్రతి పెళ్లి అయిన మహిళకు మహాలక్ష్మి పేరిట ప్రతి నెల రూపాయలు 500కే ప్రతి కుటుంబానికి గ్యాస్ సిలిండర్ ఇవ్వబడును. ప్రతి మహిళకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం. రైతులకు, కౌలు రైతులకు ఏడాదికి రైతు భరోసా పేరిట ఎకరాకు రూపాయలు 15,000 కూలీలకు, ₹12,000 వరి పంటకు బోనస్. అదే నేను చెప్పిన మాట పని చేసుకోండి. తహసీల్దార్కు, ఆర్డీఓకు, కలెక్టర్కి ఇవ్వండి, స్టాంప్ వేయించుకోండి, ఒకటి రిసీవ్డ్ కాపీ తీసుకోండి. ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ ఇంకోటి ఇవ్వండి. మేము 2 వాడు ఏం యాక్షన్ తీసుకోవాలి, పోయి దరఖాస్తు ఇచ్చిన వారికి ఇంటర్లేడు, మీరు దీనిపైన ఆదేశాలు ఇవ్వండి. వాడి ఆదేశాలు ఒకసారి కాదు 3 సార్లు పెట్టుకున్నాను. ఓపెన్ కాకపోతే నేను ఏం చేయాలి ఇప్పుడు? రాసేడు నారాయణపేట జిల్లా మండలంలోని జాజపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నుండి ప్రచార భేరీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి తరపున ఆయన భార్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గ్రామంలో మహిళలు ఆమెకు బ్రహ్మరథం పట్టారు. మళ్లీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని గెలిపిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ఆమె స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కేసీఆర్ ప్రభుత్వం నిదర్శనమని అన్నారు. ఇక సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఏ వర్గానికి విస్మరించకుండా సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికి కూడా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుతోటి తాను కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీలో ఉన్నట్లుగా బీఎస్పీ కొత్తగూడెం నియోజకవర్గం అభ్యర్థి కామేష్ అన్నారు. మన కామేష్ మన కొత్తగూడెం కార్యక్రమంలోని భాగంగా కొత్తగూడెం మున్సిపల్ వార్డులో పర్యటించారు. బీఎస్పీ అభ్యర్థి కామేష్ ను చూసి ఆటో డ్రైవర్లు సైతం తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గంలో జనరల్ స్థానంలోని దళితుడనైనా నేను తాను పోటీ చేయడం ఇష్టం లేని ఒక వ్యక్తి తనపై తప్పుడు ఫిర్యాదులు చేశాడని అన్నారు. తనతో పాటు మరో 20 మందిపై కూడా ఫిర్యాదులు చేసినట్లుగా వాపోయాడు. కొత్తగూడెం నియోజకవర్గం నుండి బహుజన్ సమాజ్ పార్టీ తరఫున, అంటే ఈ నియోజకవర్గంలో ఏకైక జాతీయ పార్టీ నుండి నేను ఒక్కనే పోటీ చేయడం జరుగుతుంది. ఏదైతే మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కుల ద్వారా పోటీ చేస్తున్నటువంటి నా మీద కొంతమంది ఏదైతే గతంలో ఇక్కడ పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తులు, నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తి నా మీదనే కాకుండా చాలా మంది మీద కూడా
దొడ్డిదాగిన కంప్లైంట్లు పెట్టడము నిజంగా అది హేయమైన చర్య. ఏదైతే అంబేద్కర్ గారు మనకిచ్చిన హక్కులు ఉన్నాయో అటువంటి వాటిని కాలరాసే కుట్రలు జరుగుతున్నాయి. కొత్తగూడెం నియోజకవర్గంలో ఏ పార్టీ కూడా జనరల్ సీట్లలో ఒక ఎస్సీకి టికెట్ ఇవ్వలేదు. నేను ఒక దళితుడిని, నాకైనా కూడా బహుజన్ సమాజ్ పార్టీ టికెట్ ఇచ్చింది. 90% పోయినటువంటి బహుజనులందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా 7 నెలల నుండి మేము వాడ ప్రతి ఇంటింటికి వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కానీ దీన్ని చూసి తట్టుకోలేని కొంతమంది నియంతలు అందరి మీద చిన్న చిన్న లోపాలను పట్టుకొని కంప్లైంట్ చేసేది ఏదైతే ఉందో ఆయన యొక్క స్థాయిని ఆయననే దిగజార్చుకుంటున్నాడు. అంటే గతంలో కూడా ఇక్కడ గెలిచిన వాళ్ళ మీద కేసులు వేయటము, ఇల్లులు కూలగొట్టడానికి హైకోర్టులో దాకపోవటము, అన్నం పెట్టిన వ్యక్తులను జీవులు ఎక్కించిన చరిత్ర ఉన్న సీతాఫల్ మండిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆనం సంతోష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం సీతాఫల్ మండి డివిజన్ లోని జోషి కాంపౌండ్, రామాలయం, మేడిబావి, బూత్ బంగ్లా ప్రాంతాల్లోని ఆయన పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను చేపట్టిన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని పేర్కొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయని అన్నారు. తనను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఇక్కడి ప్రజలకు సేవ చేసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగులూరు కృష్ణ కుమార్ గౌడ్, అరుణ్ కుమార్ గౌడ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతాఫల్ మండిలో మరి సీతాఫల్ మండి డివిజన్ ఆఫీస్ ప్రారంభించాము. భారీ ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా చేతులెత్తి జోడించి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ సీతాఫల్ మండిలో మరి డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ వెళ్తున్నాము. మరి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు 6 గ్యారంటీలు స్కీములు ఏవైతే ఇచ్చారో అవన్నీ కూడా ప్రజల వద్ద వెళ్ళి గడపకి వెళ్ళి మరి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ యొక్క 6 గ్యారంటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని సీతాఫల్ మండి ప్రజలందరినీ కోరుతున్నాం. కావున మరి ఈరోజు బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఒక 10 ఏళ్ల పాటు ఈ యొక్క రాష్ట్రాన్ని పాలించారు. మరి ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే కూడా 10 ఏళ్ల సంధి అభివృద్ధి శూన్యం. మరి ప్రజలందరూ ప్రతి డివిజన్లో పోతుంటే కూడా అన్న 10 ఏళ్ల నుంచి ఏం పని జరగలేదు, ఈ రోడ్ ఇలా ఉంది, ఆ నాల అలా ఉంది, ఆ వీధి దీపాలు వస్తలేవు, డ్రైనేజ్ వ్యవస్థ అట్నే ఉన్నది, ఎక్కడ పోయినా ఈ ప్రాబ్లం. అంటే ఎలక్షన్లప్పుడు అబద్ధాలు చెప్పి మోసం చేసి ప్రజల వద్ద ఓట్లు వేయించుకున్న పద్మారావు, నీకు ఇక సెలవు, నీ అవసరం సికింద్రాబాద్ ప్రజలకు లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అన్న నువ్వు రా అన్న, మీకు ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం. పద్మారావు ఇలా చేసింది ఏమి లేదు. అనేక వాగ్దానాలు నేను కొండల వెంకటేశ్వరరావు. మొన్నటిదాకా నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నాకు వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీలు అనే విషయం నాకు నచ్చి, ఆదం సంతోష్ గారు వారి యొక్క ఇంతకుముందు చేసిన సేవలు, ప్రజలకు చేసిన సేవలను నేను నచ్చి వారి వెంట ఉంటే అందరికీ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సేవ చేసే భాగ్యం ఆయన చేస్తారు కాబట్టి నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలో ఇదే కరెక్ట్ అయిన పార్టీ కాబట్టి ఈ పార్టీలో చేరినా. అయితే నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో జెండా కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి 10 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు. ఆ 10 సంవత్సరాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. అన్ని బూటకు మాటలు, అబద్ధాలు, దళిత బంధువు అని ఏదో 10 మందికి ఇచ్చి రాష్ట్రం అంతా ఇచ్చినా అని, మళ్ళీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఆ 10 మందికి ఇచ్చి 8 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్ కట్టి దాంట్లో ఉన్న వాళ్ళ సగం మందికి ఇచ్చి సగం మందిని ఎలక్షన్స్ వస్తున్నాయని ఆపి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మాకు ఓట్లు వేయాలని. అంటే ఈసారి గెలిపిస్తే మళ్ళీ ఇస్తామని వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు 2021 ఇచ్చారు.
23 అంటే ఇంకా 2 సంవత్సరాలు మిగిలింది. అప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు, మంత్రిగానే ఉన్నారు. కానీ అప్పుడు ఇయ్యలేని ఆ డబుల్ బెడ్రూమ్లు ఇప్పుడు రేపు గెలిపిస్తే ఏ విధంగా ఇస్తారు అంటే ఇదంతా అబద్ధమా? గెలిపిస్తే మళ్ళీ మోసం చేయాలన్నా. కాబట్టి ఇప్పటి వరకు ఇటువంటి అబద్ధాలు ఆయన ఈ టీఆర్ఎస్ పార్టీని ఎవరు నమ్ముతలేం, ఎవరు నమ్మరు, ప్రజలు కూడా నమ్మకూడదు. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ 1,00,000 కోట్ల రూపాయలతోని కడితే అప్పుడెప్పుడో బ్రిటిష్ కట్టిన ఆ డ్యాములు ఇప్పటికి ఉన్నాయి. మరి ఇంత ఆధునిక పరిజ్ఞానం పెరిగిన ఇంత విజ్ఞానం పెంచుకున్న మన రాష్ట్రం నాగర్ కర్నూలు మండలం పెద్దాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా పెద్దాపూర్ గ్రామ ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి కాగడాలు గజమాలతోటి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డిని సన్మానించి ఘన స్వాగతం పలికారు. అనంతరం గడప గడపకు తిరుగుతూ సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీలతోటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్, వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లతోటి ప్రచారాన్ని ప్రారంభించారు. కేసీఆర్ కుటుంబ పాలన, దొరల పెత్తందారుల దౌర్జన్యాలు, అక్రమాలను పారద్రోలాలంటే నాగర్ కర్నూలులో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రచారంలోని చెప్పడం జరిగింది. ఇక ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మండలం నాయకులు తదితరులు పాల్గొన్నారు. అంటే మరి 7,000 ఎంత తీసుకోబోతుంది అంటే నేను ఒకటే అన్నా అది ఎంత నేను ఒకనాడు డీజిల్ అంటే రాబోయే కాలం తప్పకుండా కాంగ్రెస్ జెండా నాగర్ కర్నూలుకు ఎగరేస్తుంది. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా, ఎంత మందు దాపినా వాళ్ళకు అదొకటే తెలుసు తప్ప ఇటువంటి ప్రజాదరణ లేదు. కాబట్టి వాళ్ళు భయంతో ఓన్లీ మందు డబ్బుతో డిపెండ్ అవుతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల ఏ ఊరికి పోయినా మీటింగ్ డిస్టర్బ్ చేయాలి. ఏ ఊరికి పోయినా నాయకులు మందు డబ్బు ఇచ్చి సగం మంది రాకుండా చేస్తారు. అయినా కానీ వాళ్ళని తిరస్కరించి మా దగ్గర ఈరోజు ప్రజలు ఉన్నారు, ప్రజల ఆదరణ ఉంది. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనే నమ్మకం మాకుంది. వాళ్ళకు కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న నమ్మకంతో ఇటువంటి పనులు చేస్తున్నారు. త్వరలో వాళ్ళకు కూడా బుద్ధి చెప్తాము ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే అని మీకు ఈ మీడియా ద్వారా తెలపడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గెలుపున్న తర్వాత 6 గ్యారెంటీలు ఫస్ట్ ప్రజలకు మేనేజర్గా ఏది అమలు చేస్తారు? ఫస్ట్ ఉద్యోగాలు, తర్వాత ఇండ్లు. ఏ గ్రామంకి వెళ్ళినా ఈ 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకునేందుకు మన బడుగు బలైన వర్గాలకు బతుకులు బాగోవాలి. కానీ ఏ ఊరికి వెళ్ళినా ఇంకా గుడిసెలు, ఒక్కొక్క గుడిసెలో 10 మంది. ఆ గుడిసెలు కూడా పాపం కవర్లు వేసుకొని కప్పుకొని బతుకుతున్నారు. ఇటువంటి తెలంగాణ అవసరం మనకు అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇల్లే తప్ప ఈ 10 సంవత్సరాలు తెలంగాణ తెచ్చుకొని 1200 యువకుల బలిదానం మీదకి వచ్చి ఆ నాయకులు దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఒక్క అభివృద్ధి పని కూడా అమలు కాలేదు ఇక్కడ మన గ్రామాల్లో అని అందరూ చేస్తున్నారు. ముందుగా యువకులకు ఉద్యోగాలు ఉంటే వాళ్ళే లైసెన్సులు తెచ్చుకుంటారు, వాళ్ళే పెళ్లి చేసుకుంటారు. ఆయన పెళ్లిల పేరు మీద లైసెన్స్ల పేరు మీద మోసం చేస్తున్నాడు మా ఎమ్మెల్యే. ఇక్కడ మేము వచ్చిన 30,000 జీతం వస్తే లైసెన్సులు పెళ్లిలు పెద్ద పని కాదు ఏ యువకులకైనా. ముందుగా మేము విద్యార్థులకు జాబులు, తర్వాత ఇండ్ల పైన మెయిన్ కాన్సన్ట్రేషన్ పెడతామని మా మీడియా ద్వారా. హైదరాబాద్ నామాలగుండు మైలార్గడ్డలో ఉషారాణి ఆధ్వర్యంలో దీపావళి బొమ్మల కొలువు ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉషారాణి మాట్లాడుతూ, మా కుటుంబ సభ్యులు ఎంతో అందంగా దీపావళి బొమ్మల కొలువును భారీ ఎత్తున అమర్చడం సంతోషంగా ఉందని అన్నారు. ఇక ప్రతి సంవత్సరం కూడా ఒక్కొక్క డిజైన్ తోటి ఎంతో అందంగా బొమ్మల కొలువు పెట్టుకుంటామని తెలిపారు. హాయ్ అండి అందరికి. మేము ఈ బొమ్మల కొలువు పెట్టడానికి 2-3 days అవుతుందండి. ఈ అందంగా అలమార్చాలంటే 3 days పడుతుంది మొత్తం మాకు ఫుల్గా. ఈ దివాళీ రోజు అందరికీ ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత పసుబొట్టు ఇచ్చి తాంబూలం ఇస్తాము అందరికీ. మేము హ్యాపీ దివాళీ.
సార్ కింద డబుల్ వికెట్ కింద డబుల్ టెప్ పడింది ఇంకా రైట్ సైడ్ రిషి డాడీ వాడుకుంటా బెట్ట అది లైట్లో నాపలికి ఉండాలా సార్ అది అక్కడ హాయ్ అండి, అందరికీ హ్యాపీ దీపావళి. నా పేరు ఉషా రాణి, మైలాగడ నుంచి మాట్లాడుతున్నానండి. ఎవ్రీ ఇయర్ బొమ్మలు డిఫరెంట్ థీమ్స్తోని సెలెక్ట్ చేసుకొని ఇలా అమర్చుకుంటామండి. ఈసారి స్పెషల్గా ఏంటంటే అరుణాచలేశ్వరుడు, అరుణాచలంలో అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టుగా లింగాలని అన్ని అమర్చినట్టు, ఇటుకు వస్తే మోక్ష మార్గంలో సందులో నుంచి అందరూ బయటకు వస్తున్నట్టుగా ఇక్కడ అరేంజ్ చేసామండి. నెక్స్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే సెక్రటేరియట్. మన తెలంగాణ రాష్ట్రంలో సెక్రటేరియట్ కట్టారు కదా కేసీఆర్, ఆ స్పెషల్గా అక్కడ సెక్రటేరియట్ చూపిస్తున్నాము. దాని పక్కనే అంబేద్కర్ స్టాచ్యూ, దెన్ ఇక్కడికి వచ్చేసరికి దీపం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళది దానికి సంబంధించిన దీపారాధనలాగా అలా పెట్టాము. ఇటు వచ్చేసరికి బుద్ధుడు కనబడుతున్నాడు, ట్యాంక్ బండ్ బుద్ధుడు, ఇదంతా ఒక కాన్సెప్ట్ లాగా పెట్టాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఈఫిల్ టవర్స్, దెన్ అక్కడ వచ్చేసి ఒక పెళ్లి తంతు అవుతుంది, అక్కడ మ్యారేజ్ అవుతున్నట్టు, పక్కన సంగీత్, ఈ పక్కన వచ్చేసరికి బరాత్ వెళ్తున్నట్టుగా, ఇంకా ఇటువైపు వచ్చేసరికి ముందుగా ఇక్కడ పెళ్లి చూపులు అవుతున్నాయి. పెళ్లి చూపులకి ఏంటంటే వాళ్ళ అమ్మాయిని అబ్బాయి చూసుకోవడానికి వచ్చినట్టు అక్కడ వాళ్ళు స్నాక్స్ టీ తాగుతున్నట్టుగా మీకు కనబడుతుంది. అటువైపు వచ్చేసరికి మీకు బృందావన్ గార్డెన్స్, శ్రీకృష్ణుడు రాధమ్మతో ఎలా ఉన్నారు, అక్కడ ఏం చేస్తున్నారు అనేది క్లియర్గా చూపిస్తున్నాము. తర్వాత మెయిన్ ఇజ్రాయెల్, ఇస్రో, చంద్రయాన్ 3 మనం అందరికీ తెలిసిన విషయమే కదండి. ఇది ఏంటంటే జస్ట్ బొమ్మల రూపంలో అందరికీ తెలియని వాళ్ళకి కూడా చిన్నపిల్లలకి తెలియజేయాలన్న థీమ్ తోటి ఈసారి స్పెషల్గా ఇది కూడా పెట్టాను. ఇంకా ఇటువైపు వచ్చేసరికి మీకు ఫామ్ హౌస్ కనబడుతుందా, ఇక్కడ ఫామ్ హౌస్లో ఒక బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నట్టుగా, ఈ పక్కన చిన్న స్విమ్మింగ్ పూల్, ఇక్కడ టీ తాగుతున్నట్టుగా అలా అమర్చాము. ఇక్కడికి వచ్చేసరికి విలేజ్, చిన్న పల్లెటూరులో వాళ్ళందరూ ఎలా పొలం పనులు చేసుకొని ఇక్కడ మీకు కనబడుతూ ఉంది, వాళ్ళు పొలం పనులు చేసుకొని మళ్ళీ ఇంటికి వస్తున్నట్టుగా. తర్వాత ఇక్కడ ఎలాగో వరల్డ్ కప్ నడుస్తుంది కదండి, క్రికెట్ కూడా థీమ్ తీసుకున్నాను, క్రికెట్ కూడా పెట్టాను ఇక్కడ. ముస్లిం మైనారిటీలకు మోడీ సర్కార్ పెద్దపీట వేసిందని జాతీయ మోర్చా మహిళా నాయకురాలు డాక్టర్ జాఫ్రీన్ పేర్కొన్నారు. త్రిబుల్ తలాక్, మొహరం ఉచిత హాజ్ యాత్ర, మహిళా బిల్ వంటి అనేక కార్యక్రమాలు చేసిందని గుర్తు చేశారు. త్రిపుల్ తలాక్ బిల్లు ద్వారా మైనారిటీ మహిళలకు అండగా నిలిచామని ఆమె పేర్కొన్నారు. విజయవాడ కలెక్టరేట్ కార్యాలయంలో మైనారిటీ మోర్చా ఆధ్వర్యంలో వారోత్సవాలు ఆమె ప్రారంభించారు. Bharatiya Janata Party Minority Morcha, initiated under the leadership of Jamal Siddiqui ji, who is the National President of Minority Morcha, and I am the National Convener. I am Dr. Zafrin Mezabin, and we have started this Abhiyan, this Shukriya Modi ji, a gratitude expressing program to Honorable Prime Minister of India on behalf of all the Muslim women from different parts from different parts of the country. And we initiated this program from Tamil Nadu and Chennai, further on to Haridwar and in Uttarakhand and Dehradun, followed by Assam and the other states. It is also ongoing in Gujarat and Maharashtra. And today is the beginning of our Abhiyan in Vijayawada. From tomorrow onwards, this program will be conducted across all the districts of Andhra Pradesh. Women, Muslim women particularly, you can call them here, Muslim women from different parts of the state have gathered together here to express their gratitude to Honorable Prime Minister for banning off triple talaq, which has brought security in the lives of married Muslim women.
for introduction of Mehram-free Hajj without a male companion. బీసీల రక్షణ కోసం టీడీపీ కృషి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు. ఆనపర్తి టీడీపీ కార్యాలయంలోని జరిగిన మీడియా సమావేశంలోని ఆయన మాట్లాడారు. బీసీల కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకువచ్చేందుకు టీడీపీ కృషి చేస్తుందని, దానిలో భాగంగా శనివారం రాజమండ్రిలో జిల్లాలోని బీసీ నాయకులతోటి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని బీసీ నాయకులు పాల్గొంటారని తెలిపారు. మిగిలిన రాజకీయ పార్టీలు తెలుగుదేశాన్ని అనుసరించి బలహీన వర్గాలకి పెద్దపీట వేయడం మొదలుపెట్టారు తప్పించి, అంతకుముందు రాజకీయంగా కానీ, సామాజికంగా కానీ, ఆర్థికంగా కానీ ఆ రోజు బలహీన వర్గాల్ని అణిచివేతకు గురైన పరిస్థితిని మనం చూసాం 1982కు ముందు. అదేవిధంగా మరలా ఈరోజు విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ బలహీన వర్గాలకి పెద్దపీట వేయడం జరుగుతూ ఉంది. రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ప్రకటించడంలో కూడా 6 సూపర్ 6 పేరుతో 6 ప్రధానమైన అంశాలు తీసుకున్నప్పుడు మహిళలకి, రైతులకి, యువతకితో పాటు బలహీన వర్గాలకు కూడా పెద్దపీట వేస్తూ బలహీన వర్గాలకి బీసీ రక్షణ చట్టం తేవాలి అని ఒక ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే ఎస్సీ ఎస్టీలకు సంబంధించి రక్షణ చట్టం ఉండి వారికి రక్షణగా కవచంగా ఏర్పడి వారి హక్కులను కానీ వారి గౌరవానికి కానీ భంగం కలిగించకుండా ఆ చట్టం ఏ విధంగా ఉపయోగపడుతూ ఉందో ఎస్సీలకు సంబంధించి, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించి కూడా ఒక చట్టం తీసుకురావాలి, ఒక రక్షణ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ ఆలోచన చేయడం జరిగింది. దాన్ని మేనిఫెస్టోలో పొందుపరచడం కూడా జరిగింది. ఆ దిశలో ఏ విధమైన చర్యలు చేపట్టాలి, రక్షణ చట్టం ఏ విధంగా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచన చేస్తూ ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఆ రౌండ్ టేబుల్ సమావేశం తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రేపు శనివారం ఉదయం 10 గంటలకి ఆనంద్ రీజెన్సీకి సంబంధించి ఏదైతే పందిరి హాల్ ఉందో ఆ పందిరి హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు మరి 7 నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానమైన నాయకులు, బీసీ నాయకులు అంతా వచ్చి, అదేవిధంగా ఇన్ఛార్జీలు కానీ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన ప్రధానమైన నాయకులు అందరూ ఆ సమావేశానికి వచ్చి చర్చించడం జరుగుతుంది. ప్రధానంగా ఇవాళ బీసీలకు సంబంధించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అన్యాయాలు జరిగాయి. ముఖ్యంగా వేవర్స్కి సంబంధించి అన్ని రకాలుగా అన్యాయం అయిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఫిషర్మెన్ కమ్యూనిటీ, మత్స్యకారులకు సంబంధించి 2017 జీవో తీసుకొచ్చి వాళ్ళ పొట్టగొట్టిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఎంత పోరాటం చేసినా ఇవాళ వరకు దానిపైన ప్రభుత్వం పునరాలోచన చేయని పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా గీత కార్మికులకు కూడా అనేక అన్యాయాలు చేయడం జరిగింది. అదేవిధంగా మిగిలిన సామాజిక వర్గాలకు కూడా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజల శ్రేయస్సు కోసం తప్పించే నాయకుడినే ప్రజలు ఎన్నుకోవాలి. షాద్నగర్ నియోజకవర్గంలో బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈటెల. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 6 గ్యారెంటీలు ఖచ్చితంగా అమలు చేస్తాం. ఆందోళన నియోజకవర్గంలో ప్రజల మధ్య చర్చలు జరిపిన దామోదర్ రాజనరసింహ. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిని గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. నారాయణపేట నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం చేసిన బీఆర్ఎస్ నేతలు. అంబేద్కర్ కల్పించిన హక్కుతో కొత్తగూడెం నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న మన కామేష్ మన కొత్తగూడెం కార్యక్రమంలో పాల్గొన్న బీఎస్పీ అభ్యర్థి కామేష్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.